ఫిష్ మంచూరియన్ తయారు చేసి చూపిస్తానండి. ఫిష్ మంచూరియన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ బోన్లెస్ ముక్కలు 250 గ్రాములు, కార్న్ఫ్లవర్ పావు కప్పు, మైదా పావు కప్పు, కోడిగుడ్డు 1, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, టమాటా కిచప్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, గార్లిక్ చాప్ 1 స్పూన్, జింజర్ చాప్ 1/2 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. సో బోల్డ్ అని కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తారు కదా. మరి కుకింగ్ ప్రాసెస్ చాలా క్విక్ అంటున్నారు, ఇక్కడేమో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎలా మ్యాచ్అప్ చేస్తారో చూడాలి. మరి చూద్దామండి. సో మనం ముందుగా యాక్చువల్గా ఈ ఫిష్ మంచూరియన్ కోసమని మనం ఫిష్ని వేయించుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం నూనె పెట్టుకుందాం, నూనె మరిగించుకుందాం. సో నూనె పెట్టండి. సో ఈ నూనె వేడెక్కేలోగా మనం ఈ చేప ముక్కల్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలండి. సో ఈ మ్యారినేషన్ కోసం ఇక్కడ బోన్లెస్ చేప ముక్కలు తీసుకున్నాను. మంచూరియన్ యాక్చువల్గా అంటే విత్ బోన్ అయితే పనికిరాదు, కంపల్సరీ ఏ చేప తీసుకున్నా విత్ బోన్లెస్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చి మనం దీన్ని పొంగాషియస్ అంటారు, బాసా అని ఫిష్ అని కూడా అంటారు. సో ఇది తీసుకున్నాను. దీనిలో ఏంటంటే మనకి లెస్ బోన్స్ ఉంటాయి, చాలా తక్కువ బోన్స్ ఉంటాయి. సో అందుకోసం ఇది తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ చేప ముక్కలో మనం కొద్దిగా ఎగ్ వైట్ అనేది వేసుకుంటామండి. సో యూజువల్గా చేపల ఫ్రై కానీ చేపల పులుసు చేసినప్పుడు ముక్క విరిగిపోతుందని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మరి మంచూరియనే చేస్తున్నాము, సో ఎంత కేర్ఫుల్గా ఉండాలి? సో దీనికోసమని మనం ఎగ్ వైట్ వేసాం కదా. సో అది ముక్క అంటే ఇది ఆల్రెడీ మనం చిన్న డైసెస్ తీసుకున్నాం. సో ఈ మ్యాషప్ అయిపోకుండా ఉండడం కోసం దీంట్లో మనం ఈ ఎగ్ వైట్తో పాటు కొద్దిగా మైదా, ఓకే, అలాగే కొద్దిగా కార్న్ఫ్లవర్, ఈ రెండింటిని వేసి మనం చక్కగా కోట్ చేసుకోవాలి. సో ఇలా సో కలిపేటప్పుడు కూడా కొంచెం ఏమంటారు సెన్సిటివ్గా కలపాలన్నమాట, కొంచెం మ్యాష్ చేయకుండా. సో మొత్తం కంప్లీట్గా ఇలా ఓకే మిక్స్ చేసుకోవాలి. సో కాకపోతే లైట్ సీజనింగ్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుందండి. సో దీంట్లో మనం ఈ ఎగ్ వైట్ అలాగే కార్న్ఫ్లవర్ అది వేసాం కదా. సో అయినప్పటికీ కొద్దిగా ఉప్పు కూడా దీనికి తగిలిస్తే మంచి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో చేపలకి ఉప్పు కూడా పడుతుంది అన్నమాట, యాక్చువల్గా టేస్టీగా ఉంటుంది. సో లైట్గా మనం ఉప్పు కూడా దీనికి వేసుకుందాం. సో కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నాను. సో మనం ముందుగా ఈ చేప ముక్కల్ని వేయించుకుంటాం. ఈ చేప ముక్కలు వేగంలో మనం దీనికోసం సాస్ కూడా మంచూరియన్ సాస్ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నూనె చక్కగా వేడెక్కింది కదండి. సో మనం వీటిని ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా అలా సెపరేట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం పకోడాలు ఎలా వేస్తాం అలా వేయించుకుంటే సరిపోతుంది. సో కొంచెం అది కొంచెం థిక్గానే ఉండాలి కదా మనకు. సో కోటింగ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈ మ్యాష్ అయిపోకుండా ఉంటాయండి చేప ముక్కలు. సో వీటిని ఇలా చక్కగా విడివిడిగా వేసుకోవాలి. సో ఇమీడియట్గా కలయకుండా కొంచెం 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మనం కలుపుదామండి. సో అప్పుడే క్రిస్పీగా వేగుతాయి. సో ఇటువైపు మనం సాస్ రెడీ చేసుకుందాం అండి. సో స్టవ్ వెలిగించండి, నేను ప్యాన్ తీసుకుంటా. సో ఓక్ పెట్టుకున్నాను. సో సాస్ కోసమని మనం ముందుగా కొద్దిగా నూనె వేసుకుంటాం. సో యాజ్ యూజువల్ చక్కగా గ్రీస్ చేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ని మనము పెట్టేస్తున్నాం. సో కొద్దిగా నూనె తీసుకున్నాను. సో దీంట్లో మంచూరియన్ కోసమని మంచి టేస్ట్ రావడం కోసం ఏం చేస్తాం అంటే దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఇవి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకుంటామండి. సో వెల్లుల్లి ముక్కలు వేసా. అలాగే ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు అల్లం ముక్కలు, అల్లం కూడా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా మంచిగా వేయించుకోవాలి. అది కూడా కలపండి ఒకసారి. ఈ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేగుతున్నాయి కదా. పచ్చిమిరపకాయ ముక్కలు వీటిని కూడా మనం వేసుకుంటాం. పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఇలా కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. మీరు కావాలంటే ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా బాగానే ఉంటుంది. ఓకే, సో మంచిగా ఇలా వేగింది కదా. దీంట్లో ఇప్పుడు మనం సాసులన్నీ వేసుకుందామండి. సో సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్, అలాగే సోయా సాస్తో పాటు చిల్లీ పేస్ట్, కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం. సో చిల్లీ పేస్ట్ని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం స్వీట్నెస్ కోసమని టమాటో కిచప్ని కూడా మనం వేస్తాం. సో టమాటో కిచప్ వేసా. అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడితో ఘాట్ అనేది బాగా వస్తుంది. అలాగే మిరియాల పొడితో పాటు లైట్గా ఉప్పు.
ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే సోయా సాస్ వేసాం కాబట్టి ఉప్పును మనం చూసి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. మంచూరియన్ కోసమని సాస్ అయితే రెడీ అవుతుంది. దీనిలో కొన్ని నీళ్లు మనకి సాస్ టెక్స్చర్ రావడం కోసమని కొన్ని నీళ్లు మనం వేసుకోవాలి. సో ఇంకా మనం డైరెక్ట్గా దీంట్లోనే మనం ట్రాన్స్ఫర్ చేసేవచ్చు మంచూరియన్ కోసమని. సో వన్స్ బాయిల్ అయ్యాక మనం వేసుకుందామండి. ఈలోగా మనకి ఏంటంటే కొంచెం ఈ సాస్ థిక్ చేయడం కోసం స్లరీ కలుపుకుందామండి. స్లరీ కోసమని కొద్దిగా కార్న్ఫ్లవర్ చిన్న గిన్నెలో తీసుకొని ఒక అర చెంచాడు అయితే సరిపోతుంది. దీంట్లో ఒక అర చెంచాడు నీళ్ళు వేసి ఒకసారి మంచిగా ఇలా కలుపుదాం. ఇది పక్కన పెట్టుకుందాం అండి. సో ఇప్పుడు మనకి ఇది ఆఫ్ చేసి దీనిలో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయండి. సో ఎక్సెస్ ఆయిల్ అయితే తీసేసి, సో మంచూరియన్ సాస్ కూడా పర్ఫెక్ట్గా మనకి రెడీ అయ్యింది. ఫిష్ కూడా చాలా చక్కగా క్రిస్పీనెస్ ఉంది, గోల్డెన్ ఫ్రై అయ్యింది. సో ఈ విధంగా చేప ముక్కలన్నీ మనం మంచిగా వేసుకున్నాం కదా. సో దీంట్లో కొంచెం థికెన్ చేయడం కోసం లైట్గా ఈ స్లరీ వేసుకుందాం. స్లరీ వేసుకొని చాలా త్వరగా కుకింగ్ ప్రాసెస్ అయితే చాలా త్వరగా అయిపోయింది. అండ్ చాలా మంది ఇష్టపడేది అనమాట ఫిష్ మంచూరియన్. మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దానిలో కొంచెం ఇంకొద్దిగా కలర్ఫుల్గా అలాగే ఫ్లేవర్ యాడ్ చేయడం కోసమని కొద్దిగా పైనుంచి కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కొన్ని ఇలా చల్లుకొని మంచిగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ ఫిష్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. యా, సో ఫిష్ మంచూరియన్ మంచి స్టార్టర్ అండి. చాలా త్వరగా అయిపోయింది చేయడానికి. ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది, బట్ సేమ్ స్టెప్స్ ఫాలో చేస్తూ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయండి. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు చేసేటప్పుడు. చైనీస్ స్టైల్లో ఫిష్ మంచూరియన్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. సో పేరు చూడగానే నోరు ఊరిపోతుంది కదా, చైనీస్ స్టైల్లో ఫిష్ మంచూరియన్. సో యూజువల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడే మనం ఆర్డర్ చేసుకొని తీసుకోవాలి అనుకుంటాం, బట్ ఇలా హోమ్ మేడ్లో కూడా చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూస్తారా? ఫిష్ మంచూరియన్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్ ముక్కలు 250 గ్రాములు, కార్న్ఫ్లోర్ పావు కప్పు, మైదా పావు కప్పు, ఎగ్ 1, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, టొమాటో కెచప్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, చాప్డ్ గార్లిక్ 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. ఫిష్ మంచూరియన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చేప ముక్కలు, ఎగ్ వైట్, మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలుపుకున్న చేప ముక్కలను విడివిడిగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ పేస్ట్, టొమాటో కెచప్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి సాస్లా చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్, నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత వేయించిన చేప ముక్కలను తీసి సాస్లో వేసుకొని కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చైనీస్ స్టైల్ ఫిష్ మంచూరియన్ రెడీ.